రొయ్యల ఎగుమతులను యుద్ధ భయం వెంటాడుతుంది. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ ప్రాంతమంతా చిక్కుకుపోయింది. దీంతో ఏపీ నుంచి దుబాయ్కి వెళ్లే రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. శ్రీలంక జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా కూల్చివేయడంతో ఆ దారి కూడా దాదాపు మూసుకుపోయినట్లే. అతిపెద్దదైన అమెరికా మార్కెట్కు ఈ జలమార్గంలోనే ఏపీ రొయ్యలు రవాణా అవుతాయి. ప్రస్తుత పరిణామాలతో ఏపీ సరుకు ఆ దేశం చేరడము కష్టం కావచ్చునని రొయ్యల సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు రొయ్యల ఎగుమతులు దుబాయ్కు సాగుతున్నాయి. ఇరాన్ దాడిలో దుబాయ్లోని జబల్ అలీ పోర్టుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా ఏపీ రొయ్యల ఆర్డర్లను అక్కడి కంపెనీలు రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే సరుకు చెన్నై పోర్టు, విశాఖ కంటైనర్ పోర్టు ద్వారా ఎగుమతికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఆర్డర్లు నిలిపివేయడంతో ఏం చేయాలో తెలియక ఎగుమతిదారులు తలపట్టుకుంటున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఏటా సముద్ర ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతుండగా ఇందులో 80% వరకు మార్కెట్ ఆంధ్రప్రదేశ్దే. గతేడాది ఆగస్టులో ఏపీ రొయ్య ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు పెంచడంతో ప్రత్యామ్నాయ మార్కెట్లైన దుబాయ్, యూరోపియన్ దేశాల వైపు ఏపీ ఎగుమతిదారులు దృష్టి సారించారు. ఏపీలోని కొన్ని ఎగుమతి కంపెనీలకు దుబాయ్ నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుత యుద్ధ భయాలతో ఆర్డర్లు రద్దు కావడంతో ఎగుమతిదారులకు ఊపిరి సలపడం లేదు. ఇప్పటికిప్పుడు రద్దయిన లక్షల టన్నుల రొయ్యి ఉత్పత్తులను వేరే దేశాలకు పంపే మార్గం లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రొయ్యల వ్యాపారస్తులపై యుద్ధం ఎఫెక్ట్ పడింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, శంకరి, మనం చూస్తున్నాము అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ మీద జరుగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ అయితే అనేక రకాల ఆంక్షలు విధిస్తుంది. ప్రధానంగా జలమార్గానికి సంబంధించి హోర్ముజ్ జలసంధి దగ్గర అయితే ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ వైపు వెళ్లే నౌకల, సౌదీ అరేబియా అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లే నౌకలపై ఈ ఇరాన్ ఆంక్షలు అయితే అడ్డంగా మారేయమని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ హోర్ముజ్ జలసంధి మీదుగానే యూరోప్ దేశాలకు, అదేవిధంగా గల్ఫ్ దేశాలకు ఏదో అన్ని రకాల ఎగుమతులు సాగుతుంటాయి. ఆ ప్రభావం ప్రస్తుతం అయితే రొయ్యల ఎగుమతుల మీద కూడా పడింది. ఈ కాలంలో అమెరికా ఆంక్షల నేపథ్యంలోని పశ్చిమ గోదావరి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన రైతులందరూ యూరోప్ మార్కెట్ పై ఎక్కువగా దృష్టి సారించారు. యూరోప్ మార్కెట్ కి ఎక్కువగా వెళ్లాలంటే మాత్రం హోర్ముజ్ జలసంధి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఇటీవల కాలంలోని యూరోప్ మార్కెట్ కి ఎక్కువగా ఎగుమతులు అవుతున్నాయి. అయితే అమెరికా తన సుంకాలను తగ్గించినప్పటికీ ఇంకా అమెరికాకి ఎగుమతులు అయితే ఇటీవల కాలంలో ఇంకా పూర్తి స్థాయిలో అయితే పుంజుకోలేదని మనం భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా అక్వా ఎగుమతులన్నీ ఎక్కువగా యూరోప్ దేశాల వైపు సాగుతున్నాయి, అదేవిధంగా గల్ఫ్ దేశాలకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికా యుద్ధం ఈ రొయ్యల ఎగుమతుల మీద అయితే ప్రధానంగా పడింది. ప్రధానంగా నౌకల రాకపోకలు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో నౌకలు షిప్పింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నౌకల రాకపోకలు అయితే నిలిపివేస్తారు తాత్కాలికంగా. ఎందుకంటే ఒకవేళ నౌకలు సరుకు తీసుకెళ్ళిన ఎక్కడో దగ్గర నిలిపివేయాల్సి వస్తుంది. దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది, దీనివల్ల నష్టం కలుగుతుందని చెప్పేసి షిప్పింగ్ యజమానులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ ఎఫెక్ట్ అయితే రొయ్యల ఎగుమతి మీద పడిందని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి అయితే విశాఖపట్నం, కాకినాడ, చెన్నైకి సంబంధించి చెన్నై ఓడరేవుల నుంచి అనేక రొయ్యల ఎగుమతికి సంబంధించిన షిప్లు అయితే బయలుదేరాయి. కానీ అక్కడ ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో, అక్కడ దిగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆర్డర్లు అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సరుకు మొత్తం వాళ్ళ ప్రాంతాలకు చేయడానికి చాలా సమయం పడుతుంది. అదేవిధంగా అసలు వస్తుందో రాదు కూడా తెలియని పరిస్థితుల్లోనే తాము ఒక దిగుమతి చేసుకున్నా నష్టపోతామని చెప్పేసి అక్కడ దిగుమతిదారులతో బాగుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఆర్డర్లు రద్దు చేసుకుంటున్నారు. ఈ ఆర్డర్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా
రొయ్యల రైతుల మీద పడింది. ఇక్కడైతే స్టార్టింగ్ అయితే రొయ్యల కొనుగోలు అయితే నిలిపివేశారు. ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ రొయ్యల కొనుగోలు నిలిపివేయడంతో అయితే రైతులు విలువలు ఆడుతున్నారు. సంగతి రైట్, థ్యాంక్ యూ.